ప్రైజ్ ద లార్డ్. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. ప్రతిదినం మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. మీతో దేవుడు నాలో పెట్టిన కొన్ని వాక్య భాగము, కొన్ని వాక్యానుసారమైన మాటలు దేవుని ప్రేరేపణ కొలది మీతో పంచుకోవాలని ఆశ కలిగి మీ వద్దకు వచ్చిన్నాను. దయచేసి దేవుని మాటలు వింటారని నేను నమ్ముతున్నాను. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో దేవుడు చక్కని విషయాలు మన కొరకు మరి దాచి ఉంచాడు. ఈరోజు ఆ అధ్యాయం మొత్తంని ధ్యానం చేస్తూ మనము మరి దేవుని మాటలు విని అంగీకరించి నెమరు వేసుకుంటూ వాక్యాన్ని బట్టి ఆశీర్వాదకరంగా మలచబడదాం. ప్రభునామానికి స్తుతి కలుగునుగాక. ఎవరైనా మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా పెట్టండి, మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాము. మంచిది, వాక్యాన్ని విందాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం మరి మొదటి భాగంలో 2 నుండి 5 వచనాలు మనము చదువుకుందాం. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మనోహాను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలే కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసంని కానీ మద్యంని కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనిని తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. ప్రభునామానికి స్తుతి కలుగునుగాక. దేవుడు చేసే ఒక గొప్ప కార్యాన్ని మనోహ భార్యకి దేవుడు తన దూతను పంపించి ఇక్కడ మరి ఆ ప్రత్యక్షత ద్వారా, దర్శనము ద్వారా తెలియచేస్తున్నాడు. దేవునామానికి స్తుతి కలుగునుగాక. వారిరువురు కానుపు లేకుండా ఉన్నారు. మనోహ తన భార్య, మరి ఇద్దరు కూడా మంచి దైవికమైన మార్గంలో నడుస్తున్నారని ఈ అధ్యాయంలో మనకు తేటతెల్లగా కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, 2వ మాట చూస్తే దేవుడు వారిని దర్శించే అనుభవంలో వారు ఉన్నారని మరి ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రతిదీ వారు దేవుని నుండి జవాబు పొందుకోగలరని మనకి ఇక్కడ తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, మరి 2వ మాట చూస్తే మరి మనోహ తన భార్య వారు గర్భము లేకుండా అనగా పిల్లలు కలగకుండా ఉన్నారని దేవుడు వారిని మరి దర్శించాడు. వారి యొక్క లేమిని తీసివేయడానికి, వారికి ఒక కొరత ఉంది, ఒక కొదవ ఉంది, అది గర్భఫలం లేకపోవడం. దాని నుండి దేవుడు వారికి విడుదల ఇవ్వడానికి వారిని దర్శించే సమయం, వారికి కృప చూపే సమయం ఆసన్నమైంది. దేవుడు ముందే తెలియచేస్తున్నాడు. మరి మనోహ భార్యతో దేవుడు చెప్తున్నటువంటి మాట, కొన్ని నీవు మరి వదులుకోవాలి. పుట్టబోయేటువంటి కుమారుడి విషయంలో మరి నేను ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునామానికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ చూస్తే మరి దేవుని బిడ్డలారా, ఒక మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ 5వ వచనంలో, నీవు గర్భవతివే కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టినది. ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు మరి మనోహ యొక్క కుమారుడు సంసోనును దేవుడు ఎన్నుకున్నట్లుగా, అతని పుట్టుకకు ముందే, అతడు భూమి మీద అడుగు పెట్టకముందే తల్లిదండ్రులైన వారికి దేవుడు కొన్ని విషయాలు మరి బయలుపరుస్తున్నాడు. అతడి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి
అతన్ని మీరు భూమి మీదకి రాకముందే ప్రొటెక్ట్ చేయండి అంటున్నాడు. ప్రభునామానికి స్తుతి కలుగునుగాక. అది ఎలాగంటే మరి 4వ వచనంలో, నీవు జాగ్రత్తగా ఉండాలి, ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగొద్దు, అపవిత్రమైన దేన్ని కూడా నువ్వు తినొద్దు, నీవు గర్భవతివై కుమారుని కంటావు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు అని దేవుడు ఇక్కడ మరి మనోహ భార్యకి తెలియచేయడం జరిగింది. వారిద్దరు పొలములో పని చేసుకుంటున్నారు. వారు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు, దేవుడు మా జీవితంలో ఎప్పుడు కార్యం చేస్తారని. దేవుని బిడ్డలారా, ఆమె వెళ్ళి తన భర్తతో చెప్పడం జరుగుతుంది. 6-7 వచనాలు చూస్తే మరి ఆ స్త్రీ తన భర్తతో, దేవుడు నన్ను దర్శించాడు, ఒక దేవదూత రూపాన్ని పోలిన ఇక్కడ 6వ వచనంలో చూడండి, ఆ స్త్రీ ఆ యొక్క పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యుద్ధకు వచ్చిన అతని రూపము దేవదూత రూపమును పోలినది, మిక్కిలి భీకరముగా ఉండని, అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు, కానీ ఆలకించము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసంనే కానీ మద్యంనే కానీ త్రాగకున్నాను, అపవిత్రమైన దేనినైనను తినకున్నాను, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పానని. ఇక్కడ పై భాగములో ఈ చివరి లైన్, ఇప్పుడు మనం చదివిన చివరి లైన్ కనబడలేదు, కానీ దేవుడు ఏమేం మాట్లాడారని స్పష్టంగా తన భర్తతో తెలియజేస్తుంది. నేను మొదట్లో చెప్పినట్లుగా మరి ఇరువురు కూడా ఏకాత్మ చేత నింపబడి ఉన్నారు. దేవుని ప్రత్యక్షత విషయంలో వారు మరి అద్భుతమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా చూడండి, తన యజమానుడితో చెప్తుంది. దేవుడు దర్శించిన ప్రతి విషయాన్ని వారు ఒకరికొకరు పంచుకోవడం అనేది వారి జీవితంలో ఉందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. నీ కుటుంబంలో కూడా మరి అనేక విషయాలు దేవునితో మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా, స్వరం ద్వారా, కళల ద్వారా, మరి దర్శనముల ద్వారా ఆత్మ ప్రత్యక్షత కలిగి ఉంటే నీతో దేవుడు మాట్లాడే ప్రతి విషయాన్ని నీ యజమానునికి, నీ భార్యకి, లేదా నీ పిల్లలకి, నీ తల్లిదండ్రులకి నీవు కూడా షేర్ చేసుకుంటున్నావా? కలిసి ప్రార్థిస్తున్నారా? ఒకవేళ అలాంటి అలవాటు లేనట్లయితే తప్పకుండా ఆత్మ విషయంలో ఏకాత్మ కలిగిన వారు ఉండడం, ఆసక్తి కలిగి ఉండడం చాలా మంచిదని మరి ఈ వాక్యాన్ని బట్టి మరి భావిస్తూ మీకు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా చూడండి, ఇంకొక మాట మనం చదువుదాం. 8వ వచనంలో మనోహ యొక్క ప్రార్థన ప్రారంభమైంది. దర్శనాన్ని విన్న వెంటనే సరేలే అని వదిలేయకుండా మరి మనోహ కూడా, నా భార్యను దర్శించిన దేవా నన్ను కూడా దర్శించమని ప్రార్థన చేస్తున్నారు. మరి మన కుటుంబాలలో దేవుని ప్రత్యక్షత గురించి విని దాని గురించి ప్రార్థించే వారు కూడా మనకు సపోర్టింగ్ అవసరమై ఉన్నారు. మన పరిచర్యలో, మన కుటుంబాల్లో మన యొక్క ఆత్మీయ మరి సహకారులుగా కొంతమంది ఉండడం మంచిది. మన కొరకు ప్రార్థించేవారు ఉండడం మంచిది. మనకు ఆత్మీయ విషయంలో ఆసక్తితో మనతో సహకరించేవారు కూడా ఉండడం మంచిది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతున్న విషయం ఏమంటే, ఇదిగో మరి తన భర్త మనోహ ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా యుద్ధకు వచ్చి పుట్టబోవా బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. చూడండి, తన భార్య చెప్పింది, దేవుడు ఇలా మాట్లాడారు, దర్శించారు. మన మొదటి భాగంలో కొంత చూసాం, రెండో భాగంలో కొంత మరి ఎక్కువ చూసాం. ఇప్పుడు మరి ఇంకనూ అడుగుతున్నాడు తన భర్త, దేవ నాతో కూడా మాట్లాడవు, నాతో స్పష్టంగా మాట్లాడవు. దేవుడు చేసే ఒక కార్యం కొరకు తన భర్త ఎంత ఆసక్తితో మరి అదేంటో నాకు కూడా తెలియచేయి అంటూ ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఒక సత్యాన్ని గ్రహించండి. ఈడ 9వ వచనంలో దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను గనక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించాను. ఆ సమయమున ఆమె పెనిమిటైన మనోహ ఆమె యుద్ధ ఉండలేదు గనక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యుద్ధకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పాను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యుద్ధకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతను అడగగా అతడు నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపమని మనవి చేయగా,
యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెనని. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినది ఏదియో తినకూడదు. ఆమె ద్రాక్షరసమైనను మద్యమునైనా త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనా తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతే ఆమె చేకొనవలెనని మనోహతో చెప్పాను. చూడండి, ఇక్కడ 9వ వచనం నుండి మరి 14వ వచనం వరకు కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఆ స్త్రీతో దేవుడు చెప్పారో అద్భుతంగా అదే విషయాన్ని మరలా రెండవసారి మరి మనోహతో దేవుడు అదే విషయాన్ని తెలియచేయడం. దేవుడు చెప్పారు కదా, ఇర్మియా 33:3లో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదా, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తానన్నాడు. ఏదో తెలియని విషయాన్ని దేవుడు మనకు బయలుపరచడం ఒకటి మాత్రమే కాదు, ఇతరులు చేసిన ప్రార్థనకి వారికి ఏమి జవాబు వచ్చిందో అదే జవాబును మనము కూడా మరలా రెండవసారి చూడడానికి కూడా దేవుడు ఆ ప్రత్యక్షతను మనకి ఇవ్వగలడు. ప్రభుకు స్తోత్రం. ఆ మర్మమును చెప్పగలడు. ఇతరులు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అది చెప్తాడు. వారికి దేవుడు ఏం జవాబు ఇచ్చాడో కూడా మనతో చెప్తాడు. ప్రభునా మనకి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు. మరి కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వచనంలో కూడా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదని, అతను విడిపించి అతని గొప్ప చేసేదను అని వ్రాయబడింది. మొర్ర పెడితే ఉత్తరం ఇచ్చే దేవుడు చాలా ప్రాముఖ్యంగా మన కుటుంబాల్లో, పరిచర్యలో, మన ఆత్మీయ బిడ్డలలో ఇటువంటి వారిని దేవుడు మనకు దయచేయునుగాక, మీకును దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. తన భార్యకి ఏ రీతిగానైతే దేవుడు దర్శించాడు, ఏ మాటలు చెప్పాడో అదే మాటలు మరలా నాకు చెప్పు అని మనోహ ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని ప్రార్థనలకు ఓపిక అవసరం, కొన్ని ప్రార్థనలకి సహనం, మొండిగా పట్టుదలతో ప్రార్థన, ఒక లోతైన ప్రార్థన చేయడాన్ని బట్టి నీ ప్రార్థన లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, నా భార్యతో మాట్లాడినావంట కదా దేవా, మరి అదేదో నెరవేర్చు అని చెప్పి కామన్గా ఏదో కుటుంబారాధనలో కూర్చొని చిన్నగా బాగా అలసిపోయాము, ఒక 2 మాటల్లో ప్రార్థన చేసి ముగించుకుందాము అన్నట్లుగా మనోహ ఆత్మీయ జీవితం మనకు కనబడట్లేదు. అక్కడ పట్టుదలతో నా భార్యతో ఏదైతే చెప్పావో నన్ను కూడా దర్శించి అదే మాట చెప్పు. చాలా అద్భుతకరమైన ప్రార్థన జీవితం ఇక్కడ మనకు కనబడతా ఉంది. మరి రెండవసారిగా కూడా మనోహతో దేవుడు ప్రతిదీ మరి బోధించడం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది కదా. ప్రతి విషయాన్ని దేవుడు మరి మనోహ భార్యతో ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని మరల అక్కడ మనము చదివి ఉన్నాం. దేవుడు తన దూత ద్వారా మనోహకు తెలియచేయడం జరిగింది. వారు కృతజ్ఞతతో బలి అర్పించాలనుకుంటున్నారు. ప్రభునామనికి స్తుతి కలుగును గాక. 13వ వచనం నుండి చూస్తే, 15వ వచనం నుండి, అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచే వరకు నీవు ఆగమని మనవి చేసుకునిచున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను, నీవు దహన బలి అర్పించనుద్దేశించిన ఎడల యెహోవాకు దానిని అర్పింపవలనని మనోహతో చెప్పాను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నా, అది చెప్పశక్యము కానిదని. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించాను. మనోహయు అతని భార్య చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్యకార్యం చేసెను. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా
యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న జ్వాలలలో పరమునకు ఆరోహణమాయను. మనోహ అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. వచ్చినటువంటి దేవుని దూత మరి దైవజనుడుగా వారికి కనబడుతున్నాడు. మరి వారు చూడగలిగినటువంటి ఆ కృప ఎంతవరకు ఉందో, ఎంతవరకు వారు దేవుని ప్రత్యక్షతను చూడగలరో, ఆయన మహిమను చూడగలరో, అంతే మహిమతో ఒక దైవజనుని రూపంలో అక్కడికి మరి దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. దేవుని దూతగా వారు సంబోధిస్తున్నారు, దేవుని దూత వచ్చాడేమో మా యుద్ధకి అని. కానీ నీవు అడుగుతున్న పేరు చెప్పశక్యము కానిదనే మాటలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే దేవుడే వారిని దర్శించాడు. మరి ఇక్కడ చూడండి, మేకపిల్లను తీసుకొస్తే నేను దాన్ని స్వీకరించలేను అనే మాట, బలిని స్వీకరించలేను అనే మాట చెప్తున్నప్పుడు అయినను వారు సంతోషంగా ఒక బలి అర్పించాలని అర్పించారు. ప్రభునామానికి స్తుతి కలుగునుగాక. చూడండి, మరి వారు సంతోషంగా చేస్తున్న పనిని ఆటంకపరచలేదు, కానీ ప్రభువును వారు గణపరుస్తుండడానికి సాదృశ్యం అది. ప్రభువును మహింపరుస్తుండడానికి ఇంతగా మమ్మల్ని దర్శించినామని చెప్పి మరి వారు ప్రభునామని గణపరుస్తున్నారు. కాబట్టి ఆ యొక్క బలిలో, ఆ యొక్క దేవుని గణపరిచే ఆ యొక్క విధానంలో వచ్చిన దైవజనుని రూప ఆ దేవదూత మరి అదే అక్కడ మనము ఇందాక మనం చూసినట్లు ఒకసారి చదువుకుందాం. జ్వాలలలో బలిపీఠం మీద నుండి ఆకాశమునకు జ్వాలలు లేస్తుండగా యెహోవా దూత బలిపీఠం మీద నున్న జ్వాలలో పరమునకు ఆరోహణమాయను. 20వ వచనంలో మనకి ఈ మాట కనబడుతుంది. చూడండి, అదే బలిలో ఆ బలి జ్వాలలుగా పైకి లేస్తున్నప్పుడు ఆ జ్వాలలలో దేవుని దూత పరమునకు చేర్చబట్టాడట, ఆరోహణమైపోయాడట. ప్రభునామానికి స్తుతి కలుగునుగాక. దేవుడు చేస్తున్న మేలులు మరచిపోయేవారుగా వారు కనబడట్లేదు, వారు ప్రభువును ఎంతో గణపరుస్తున్నారు. ప్రభునామానికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ ఒక మంచి విషయాన్ని మన ముందు చదువుకుందాం. 22వ వచనం, ఆయన యెహోవా దూతని మనోహ తెలుసుకొని మనము దేవుని చూచేతిమి గనక మనం నిశ్చయముగా చనిపోతామని తన భార్యతో అంటున్నాడట. చూడండి, ఇందాక మనం ధ్యానం చేస్తున్నట్లుగా దేవుని దూతని అని వారు అనుకున్నారు, దేవుణ్ణి చూస్తామని వారు నిశ్చయించుకున్నారు. వారికి అర్థమైపోయింది దేవుడి దిగి వచ్చాడు మన యొద్దకని. అందుకు మనోహ భయపడుతున్నాడు. కాబట్టి తన భార్య ఏమంటుందంట చూడండి, అతని భార్య 23వ వచనంలో, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు, ఈ కాలమున ఇటు సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోన్ అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాను. దేవుడు చెప్పినవన్నీ నెరవేర్చబడ్డాయి. మనోహ భయపడుతున్నాడు, మనం చనిపోతామేమో దేవుని చూస్తామంటే. చూడండి, ఇక్కడ ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో మరి దేవుడు అంటున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. మన దర్శనం ఏమై ఉన్నదో అది నెరవేర్చే వరకు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు నీకు ఒక మాట చెప్పారు, దేవుడు నిన్ను దర్శించాడు, ఇది నేను చేయబోతున్నాను, నేను ఇలా వాడుకోబోతున్నాను, లేకపోతే నీకు ఇలా గర్భఫలం ఇవ్వబోతున్నాను, ఇంకా నిన్ను అనేక జనముల మధ్యలో నిన్ను నిలబెట్టబోతున్నాను, వాడుకుంటాను, లేదా నీ పరిచర్యలను ఒక మూల స్తంభంగా ఉండబోతున్నావని ఏదైనా వాగ్దానం నీకు చేసి ఉండొచ్చు. ఆయన దర్శనం నువ్వు కలిగి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, ఏదో జరిగిపోతుంది, ఈ మధ్యలోనే ఏదో అయిపోతుంది అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఏదైనా సంభవిస్తున్నప్పుడు ఇక అయిపోయింది మన పని అనిపిస్తుంది, కానీ దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడిన దర్శనం, ప్రత్యక్షత, ఆయన వాగ్దానం నీకు గుర్తు చేసుకుంటే, మనోహ భార్య చెప్పినట్లుగా ఆయన మనకంటూ ఒక ప్రణాళిక, మన విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నెరవేరే వరకు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. సంసోన్ అలా పుట్టగానే ఇలా తల్లిదండ్రులు చనిపోవడం ఏదో అలా జరగలేదు.
సంసోను యవ్వన ప్రాయంకి వచ్చేసే వరకు, సంసోను విషయంలో దేవుని చిత్తం నెరవేర్చబడే వరకు కూడా తల్లిదండ్రులు మంచి ఆయుష్ ఆరోగ్యం కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా తప్పకుండా ఆయన కార్యాలన్నీ రుచి చూస్తావు. ఆయన నీతో చెప్పింది తప్పకుండా నెరవేర్చబడబోతుంది. ఆయన నీ పట్ల కలిగిన ప్రణాళికను నీకు బయలుపరిచేంత ప్రార్థనాత్మ శక్తి చేత నువ్వు నింపబడదువుగాక. నీకు నీ యజమానుడు, నీ యజమానురాలు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ సహోదర సహోదరీలు, నీ యొక్క ఆత్మీయ బిడ్డలు, నీ సంఘము, నీ పరిచర్య నీకు సహకరించుదురుగాక. పరిశుద్ధాత్మునితో మాట్లాడుతున్నాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను. తప్పకుండా మనం చేస్తామండి. మనం రుచి చూస్తాం, ఆయన చేసే కార్యాలన్నీ అనుభవిస్తాం. ఖచ్చితంగా ఈ మాటలు నెరవేర్చబడబోతున్నాయి. దేవుడు తన మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పాదాలకు వందనాలు. శ్రేష్టమైన మాటలు మా ముందు ఉంచావు దేవా. ఇదిగో మనోహ భార్యను దర్శించిన దేవా, మరి మనోహ కూడా నన్ను కూడా దర్శించమని ప్రార్థించినప్పుడు రెండవ మారు అతనితో మాట్లాడావు. నీ భార్యకు అన్ని విషయాలు చెప్పినాను, ఆమె నెరవేర్చుకుంటే ఆమె చేస్తే సరిపోదని ఊరుకోలేదు, కానీ మనోహతో కూడా చాలా స్పష్టంగా ప్రతి విషయాన్ని బోధించిన దేవుడు నాయనా. ఇదిగో ప్రభు, వాక్యం విన్న ఈ బిడ్డల జీవితంలో ప్రతిదీ మీరు బోధించండి, స్పష్టంగా మాట్లాడండి, మర్మములు బయలుపరచండి, గూఢమైన వాక్కులను బయలుపరచండి దేవా. ఉన్నతమైన ప్రార్థన శక్తి చేత బిడ్డలను నింపండి. ప్రతి కుటుంబం వర్ధిల్లునుగా ఆత్మీయంగా. అయ్యా, లోతైన మర్మములు నీలో నుండి తెలుసుకుని శక్తి చేత బిడ్డలు నింపబడుదురుగాక యేసు నామములో. దేవా, నీ ఆత్మను బలంగా ఈ వాక్యం విన్న ప్రతి వారిలో నా తండ్రి పని చేయనివ్వండి తండ్రి. ఆత్మతో అగ్నితో నింపండి పరిశుద్ధాత్ముడ. వారు పొలములో ఉన్నప్పుడు దర్శించిన దేవుడు, మేము ఎక్కడ ఉన్నను మాతో ఉండి మమ్మల్ని దర్శించేవాడవు, మాతో మాట్లాడేవాడవు నాయనా. తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా, బిడ్డల జీవితంలో ప్రతి ప్రత్యక్షత నెరవేర్చావు, ప్రతి దర్శనాన్ని నెరవేర్చావు. మా జీవితాల్లో, మా పరిచర్యలో కూడా నువ్వు కలిగిన ప్రణాళికను పరిపూర్ణంగా నెరవేరుస్తావని మేము నమ్ముచున్నాం. ఏ బిడ్డలైతే ఆటంకపరచబడుతున్నారు, అయ్యో ఇంకా నెరవేర్చబడట్లేదని చూస్తున్నారు, వారికి సహనం, ఓపికనివ్వండి. దర్శనాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి శక్తినివ్వండి. అదే రీతిగా ప్రభు, ఆ దర్శనం నెరవేర్పు కొరకు మనోహ తన భార్య ఎట్టి జాగ్రత్తలు మరి కలిగి ఉన్నారో నా తండ్రి, జాగ్రత్త పాటించారో దేవా, అదే రీతిగా దర్శనం కలిగిన ప్రతి బిడ్డ కూడా నీవు నీ మార్గములో నడుస్తూ ప్రభా, ఆ దర్శనానికి సంబంధించిన ప్రతి క్రియ విశ్వాసంతో చేయడానికి నీ కృప దయచేయండి. ఇంతవరకు సహాయం చేసిన తండ్రి, ఇక ముందు కూడా తోడని బలపరచమని, వాక్యాన్ని మాలో స్థిరపరిచి నెరవేర్చి కృప చూపించమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.